సెబీ వర్సెస్ హిండెన్బర్గ్ వ్యవహారంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. జేపీసీ విచారణ డిమాండ్తో దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించింది. మొత్తం 5 అంశాలపై ఫోకస్ పెట్టాలని కీలక సమావేశంలో తీర్మానించింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించారు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. సంస్థాగత పార్టీ బలోపేతం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ఏఐసీసీ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ సహా 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీల నియామకం, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, వచ్చే ఎన్నికల్లో అధికారం ఎలా దక్కించుకోవాలి వంటి అంశాలపై సమాలోచనలు జరిపారు. సంస్థాగత వ్యవహారాలతో పాటు జాతీయ ప్రాముఖ్యత కలిగిన వివిధ అంశాలపై పార్టీ శ్రేణులతో చర్చించారు అధ్యక్షుడు ఖర్గే. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 5 కీలక అంశాలపై ప్రజల్లోకి వెళ్లాలని సమావేశంలో నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. సెబీ హిండెన్బర్గ్ వివాదంపై ఆగస్టు 22న దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసుల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నాయి హస్తం శ్రేణులు. సెబీ చీఫ్ మాధవి పురి రాజీనామా, హిండెన్బర్గ్ నివేదికపై జేపీసీ విచారణ డిమాండ్తో ఈడీ ఆఫీసులను గేరావ్ చేయనున్నట్టు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. Thousands of Congress workers will garage over the ED office in each state capital on 22nd, demanding these 2 issues. One is SEBI chairman has to be removed from that position. The person who have no credibility at all cannot continue as a SEBI chairperson. Number 2, there should be a JPC inquiry on this mega scam. మోదీ ప్రభుత్వంలో రాజ్యాంగంపై నిరంతరం దాడి జరుగుతోందని ఆక్షేపించారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. దీనిపై ప్రజా ఉద్యమం చేపట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కుల గణన, ధరల పెరుగుదల, ఎంఎస్పీకి చట్టబద్ధత, అగ్నిపథ్ స్కీమ్ రద్దు, రైల్వే ప్రమాదాల నిరోధం డిమాండ్లతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.